బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యెమెన్ అలాగే యుఏఈ మధ్య ఒకవైపు వార్ నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్తతలు నెలకొంటూ ఉన్నాయి. యెమెన్ పై సౌదీ దాడులు జరుపుతోంది. 7 యెమెన్కి సంబంధించి సంక్షోభం రోజు రోజుకు ముదురుతోందని చెప్పాలి. యుఏఈ పద్ధతున్న ఏర్పాటువాదుల శిబిరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇటు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు శుక్రవారం జరిపిన వైమానిక దాడులో 7 మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే యెమెన్ సంక్షోభం రోజు రోజుకు ముదురుతోందని చెప్పాలి. యుఏఈ మద్దతున్న వేర్పాటువాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇటు జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో 20 మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తోంది. అండ్ హద్రమౌత్ ప్రావిన్స్లోని అల్ఖాసా ప్రాంతంలో మిలిటరీ శిబిరం లక్ష్యం కూడా ఈ దాడులు జరిగినట్లు హద్రమౌత్లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ హెడ్ అబ్దుల్ మాలిక్ పేర్కొన్నట్లు ఏఎఫ్పి వార్తా సంస్థ తెలిపింది. అండ్ సౌదీతో సరిహద్దును పంచుకుంటున్న హద్రమౌత్లోని వేర్పాటువాదుల శిబిరాలను ఆ ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇటు సౌదీ అరేబియా దోహదపడుతోందని చెప్పాలి, ప్రయత్నిస్తోందని చెప్పాలి. మొత్తానికి యెమెన్ సౌదీపై ఒకవైపు ఉద్రిక్తతల పరిస్థితులు నడుస్తున్నటువంటి వేళ ప్రపంచమంతా కూడా అటువైపే చూస్తోందని చెప్పాలి. ఇతర దేశాలకు మరి ముప్పు ఉంటుందా తప్పదా అనే చర్చ కూడా ఒకవైపు మొదలైందని చెప్పాలి. అండ్ మొత్తానికి చూసుకుంటే 20 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తాయని చెప్పాలి. అండ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దేశాలు యెమెన్లోని 2 వర్గాలకు మధ్య నిలపడంతో ఇటు ఘర్షణలకు తావిచ్చినట్లయింది. యెమెన్లో తిరిగి అంతర్యుద్ధం మొదలైందనే చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే కనుక 2014 యెమెన్లో మొదలైన అంతర్యుద్ధం, హుతీ తిరుగుబాటు దాడులు దారులుసనా నగరాన్ని ఆక్రమించడం జరిగింది. అండ్ దక్షిణ తూర్పు యెమెన్లు పాలిస్తున్న ప్రభుత్వం స్వతంత్ర దక్షిణ యెమెన్ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకుంది. యెమెన్లో వేర్పాటువాదుల స్వతంత్ర ప్రకటన చేశారు. అండ్ సౌదీ నేతృత్వంలోని వైమానిక దాడుల్లో 20 మంది మృతి చెందినట్లు ఇటు అధికార వర్గాలు వెల్లడించాయి. అండ్ దక్షిణ యెమెన్లో భూసేకరణపై సౌదీ యుఏఈ మధ్య విభేదాలు తలెత్తాయి. యెమెన్లోని యుఏఈ మద్దతు ఉన్న వేర్పాటువాద సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ శుక్రవారం స్వతంత్ర దిశగా ప్రకటించింది. ఇదే సమయంలో దక్షిణ యెమెన్లోని ఎస్టీసీ ఆధిపత్య విస్తరణను అడ్డుకునే ప్రయత్నంలో ఇటు సౌదీ నేతృత్వంలోని కూటమి చేపట్టిన వైమానిక దాడుల్లో మొత్తం చూసుకుంటే 20 మంది యోధులు ఇటు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎస్టీసీ కూడా దీని సైనిక అధికారి అండ్ వైద్య వర్గాలు కూడా ఒకవైపు వెల్లడించాయి. అండ్ 2 సైనిక శిబిరాలపై జరిగిన వైమానిక దాడులు ఈ ప్రాణ నష్టం జరిగినట్లు ఎస్టీసీ వర్గాలు తెలిపాయి. అండ్ కూటమి విమానాశ్రయం కూడా సహా పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల గత కొన్ని వారాలుగా ఎస్టీసీ చేపట్టిన భూసేకరణపై సౌదీ అరేబియా అలాగే యుఏఈ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో మొత్తానికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి స్పాట్ మనం ఒకసారి ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా చూద్దాం. يا نسيم يا نسيم الدنيا حرقان لا اله الا الله هربوا لا اله الا الله. طه الان ضربه طيران مباشر، شوف مباشر الان طيران سعودي يضرب معسكر الحب، معسكر نحب الان مباشر. خاف الله، وين نحن في غزة؟ حسبنا الله ونعم الوكيل. هذه سيارة مواطن كان مار، هذا مو بأي شيء ستوب. لا حول ولا قوة إلا بالله، حسبنا الله ونعم الوكيل. سعودي طيران السعودي يرمي على يا الله يا الله يا الله. استمر يا استمر يا رجال الله، الثبات الثبات يا رجال، الثبات يا رجال. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇప్పటికే 20 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అధికార పార్టీ కూడా ఇటు యెమెన్లో సౌదీకి మద్దతు తెలుపుతోందని చెప్తోంది. ఇంకా ఈ ఇద్దరి మధ్య సౌదీ యుఏఈ మధ్య ఉద్రిక్తత జరుగుతుందా, ఇరు దేశాల మధ్య ఇటు యెమెన్ చిచ్చు పెట్టింది, ఇటు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉండబోతుంది, ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, ఇలా ఈ యుద్ధానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతిదీ శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, సౌదీ యుఏఈ మధ్య ఒకవైపు యుద్ధం జరుగుతున్నటువంటి
జరుగుతున్నటువంటి టైంలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎందుకు ఎన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి, అసలు ఆగుతుందా లేదా అనే సందేహం కూడా మొదలవుతుంది ఇది చూస్తూ ఉంటే. సో ఏంటి డీటెయిల్స్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొనసాగుతోంది. సౌదీ యుఏఈలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ముకల్లా రేవుపై దాడులకు సౌదీ అరేబియా పాల్పడింది. ఈ నేపథ్యంలోనే హద్రమౌత్ ప్రాంతాలపై వైమానిక దాడులు అనేవి కొనసాగుతున్నాయి. సౌదీకి మద్దతుగా నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ నిలిచింది. యమన్ దాడులను తిప్పు కొడతామంటూ కూడా ఎన్ఎస్ఎఫ్ నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ చెప్తోంది. ఇక సౌదీ మద్దతుతో ఎంఎన్ కు రెచ్చిపోతుంది. ఎంఎన్ కు గట్టిగా బుద్ధి చెబుతామంటున్నారు ఎస్టీసీ సైన్యం. ఇక దీంట్లో ప్రస్తుతం 2 వర్గాలుగా ఇరు దేశాలు విడిపోయాయి. సనా నగరాన్ని హుతీ తిరుగుబాటుదారులు ఆక్రమించిన తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలో కొత్త ప్రాంతాల్లో తమ నియంత్రణలోకి తెచ్చుకోవడంతో మొదలైన యుద్ధం అనేది స్వతంత్ర సౌత్ యెమెన్ ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో కూడా ముందుకు సాగుతోంది ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్. ఇక ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఇంధన వనరులు ఉన్న భూభాగాలను యెమెన్ ఆక్రమించింది. యెమెన్ కు మద్దతుగా సౌదీ అరేబియా ట్రాన్సిషన్ కౌన్సిల్ కు యుఏఈ మద్దతు తెలుపుతుంది. ఇక దీంతో పాటు ఎస్టీసీ యెమెన్ల మధ్య విభేదాలు అనేవి మొదలయ్యాయి. ఇక దీనిపై ప్రధానంగా సౌదీ యుఏఈలపై దీని ప్రభావం అనేది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ దాడులు ప్రతిదాడుల వల్ల ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం 20 మంది చనిపోయారు, అనేక మందికి గాయాలయ్యాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరులో భాగంగానే ఇక్కడ యెమెన్ అలాగే సౌదీకి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి, దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అంటే ఈ రేవుపై మొకల్లా ఓడ రేవుపై దాడులకు పాల్పడిన నేపథ్యంలో సౌదీపై ఇటు యెమెన్ దాడి చేసేందుకు వారు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇటు సౌదీకి యుఏ అంటే సౌదీకి మద్దతుగా కొంతమంది మద్దతు తెలుపుతున్నారు, యెమెన్ కు మరికొంతమంది మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ ఇరు దేశాలు కూడా విడిపోయి 2 వర్గాలు ప్రస్తుతం 2 వర్గాలుగా ఇరు దేశాలు విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగా అక్కడ ఇప్పటివరకు 20 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. కానీ ఇది ఎప్పటికీ గొడవ రద్దుమరుగుతుందో తెలియక అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షణక్షణం భయంగా వాళ్ళు కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు చూసుకుంటే మాత్రం యెమెన్ లో అంతర్యుద్ధం అనేది కొనసాగుతోందని చెప్పాలి. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ప్రతి చోట కూడా పరిస్థితి తీవ్రతరమైందని చెప్పాలి. ఒకవైపు మద్దతు జరుగుతున్నప్పటికీ కూడా మరోవైపు యుఏఈ కూడా ఎక్కడా వినడం లేదు, అసలు ఏం జరుగుతోంది అనేది కూడా క్లియర్గా మనకి అర్థం కావట్లేదు. వైమానిక బాంబుదాలతో ఇటు రెచ్చిపోయింది. అండ్ 1967 నుంచి ఒకసారి వెనుకెళ్తే 1960 నుంచి 1990 వరకు కూడా ఉత్తర దక్షిణ యెమెన్గా విడిపోయిన దేశం. ఎస్టీసీ ప్రణాళిక అమలైతే మరోసారి 2 భాగాలుగా కూడా విడిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అండ్ కొత్త దేశానికి సౌదీ అరేబియా అని పేరు పెట్టాలని అండ్ ఎస్టీసీ భావిస్తోంది. ఎస్టీసీ అధ్యక్షుడు ఐదారోజ్ అల్ జుబైదీ మాట్లాడుతూ ఈ మార్గదశలో ఉత్తర యెమెన్ పై నియంత్రణ కలిగిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటులో చర్యలు స్వతంత్రతపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటాయని చెప్పారు. అండ్ అయితే చర్చలు జరగకపోతే లేదా దక్షిణ యెమెన్ పై మళ్లీ దాడులు జరిగితే వెంటనే స్వతంత్రత ప్రకటిస్తామని హెచ్చరించడం జరిగింది. గత నెలలో ఎస్టీసీ బలగాలు సౌదీ సరిహద్దుకు ఆనుకొని ఉన్న వనరులతో సమృద్ధిగా ఉన్న హద్రమౌత్ ఒమాన్ సరిహద్దులోని మహ్రా ప్రావిన్స్లను పెద్దగా ప్రతిఘటన లేకుండా ఇటు స్వాధీనం చేసుకున్నాయని చెప్పాలి. అండ్ యెమెన్లో ప్రభుత్వ నియంత్రణ ప్రాంతాల్లో సౌదీ యుఏలు వేరువేరు వర్గాలుగా మద్దతిస్తూ ఉన్నాయి. మొత్తానికి యెమెన్ మాత్రం సౌదీకి మద్దతిస్తోంది. అండ్ మొత్తానికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తిరిగి తీవ్రతరం కావటం, 20 మంది మృతి చెందటం, ఇదంతా కూడా ప్రపంచ దేశాన్ని కదిలిస్తోంది. ఎక్కడ చూసినా 2 దేశాలకు మధ్య గొడవలు ఈ మధ్య జరుగుతూనే ఉన్నాయి, 1 సంవత్సరం పాటు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఈ యుద్ధంలో మార్పు అనేది అయితే రావట్లేదు. ఇక చూసుకుంటే అరబ్ అలాగే యునైటెడ్ ఎమిరేట్స్ మధ్య ఇటు టెన్షన్ నెలకొందని చెప్పాలి. సౌదీ అరేబియాకు యుఏకి ఈ వేర్పాటువాదులకు మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒకవైపు మద్దతు లభిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరి దక్షిణ యెమెన్లో
భూసేకరణపై జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి సంబంధించి ముగింపు ఎప్పుడు పలుకుతుందో, రెండు దేశాలు శాంతి విరమణ ఒప్పందం ఎప్పుడు చేసుకుంటాయో అనేది అయితే చూడాల్సిన అవసరం ఎంతసేపైనా ఉంది. ఎందుకంటే రెండు సైనిక శిబిరాలపై ఇటు దాడులు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వైమానిక దళాలు కంటిన్యూస్గా విరుచుకుపడుతూ ఉన్నాయని చెప్పాలి. ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతో ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించి మరి రెండు దేశాలు ఎప్పుడు శాంతి ఒప్పందం చేసుకుంటాయి, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఎవరైనా ఎప్పటిలాగే అమెరికా అన్ని దేశాల్లో కూడా నేనే పెద్ద మనిషిగా నించుంటాను, నేనే అన్ని సాల్వ్ చేస్తాను అని చెప్తారు. కాబట్టి ఈ రెండు దేశాల్లో కూడా మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో కూడా జోక్యం చేసుకుంటారా, అసలు భూసేకరణకు సంబంధించి ఏ డిసిషన్ తీసుకుంటారు, భూసేకరణ కనుక జరిగితే దాని తర్వాత జరిగిపోయే పరిణామాలేంటి, మళ్ళీ ఏమైనా రాజకీయ ప్రేరేమితం జరుగుతుందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికైతే యుద్ధం ఆగుతుందా, ముగుస్తుందా లేదా, అసలు విరమించేది ఎవరు, దీనికి సంబంధించి